యాత్ర 2 మూవీని ముందు నుంచి ఇది వైఎస్ జగన్ బయోపిక్ అంటూ ప్రొజెక్ట్ చేస్తూ వచ్చారు. యాత్ర 2 మూవీ రిలీజ్ అయింది, మంచి రెస్పాన్స్ వస్తుంది. ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ అంటూ ప్రేక్షకులు దీనికి మంచి రెస్పాన్సే కనబరుస్తున్నారు. థియేటర్ ఆక్యుపెన్సీ కూడా ప్రతి షోకి పెరుగుతూ వస్తుంది. ఓవరాల్గా ఈ సినిమా క్లీన్ హిట్ స్టేటస్ని అందుకుంటుందని చెప్పాలి. అయితే యాత్ర 2 మూవీపై న్యూట్రల్ ప్రేక్షకులకి కొన్ని కంప్లైంట్స్ ఉంటాయి. బయోపిక్ అంటే సాధారణంగా మొత్తం అన్ని క్యారెక్టర్స్ చూపించాలి. అయితే యాత్ర 2లో కొన్ని క్యారెక్టర్స్ని చూపించకపోవడం ప్రస్తుతం విమర్శలకి దారితీస్తుంది. అందులో ముఖ్యంగా వైఎస్ షర్మిల పాత్రని ఈ సినిమాలో ఎందుకు చూపించలేరు అనేది ప్రధాన విమర్శనాస్త్రం. ఎందుకంటే వైఎస్ జగన్ జైల్లో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీని కాపాడింది. ఒక రకంగా వైఎస్ఆర్సీపీకి స్టార్ క్యాంపెయినర్గా మొత్తం రాష్ట్రమంతా క్యాంపెయిన్ చేసింది వైఎస్ షర్మిల. ఆవిడ పడ్డ కష్టం అంతా ఇంత కాదు. ఆ టైంలో ఆవిడ ఎంత కష్టపడింది, అన్నకి తోడుగా ఎలా ఉంది అనేది ఈ సినిమాలో చూపించకపోవడం విమర్శలకు దారితీస్తోంది. వైఎస్ షర్మిల పాత్రని కాస్తైనా చూపించి ఉండి ఆ టైంలో వైఎస్ షర్మిల వైఎస్ జగన్కి ఎలా అసిస్ట్ చేసింది, కుటుంబానికి ఎలా అండగా ఉంది అనే విషయాన్ని ఈ మూవీలో చూపించి ఉంటే ఒక రకంగా ఇంకా బాగుండేది. రియాలిటీకి చాలా దగ్గరగా తీశారు అనే వాదనకి ఇంకా బలం చేకూర్చేది. అయితే వైఎస్ షర్మిల పాత్రని పూర్తిగా అవాయిడ్ చేయడంతో ఈ మూవీపై ప్రస్తుతం విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అలానే ఇంకా చాలా క్యారెక్టర్స్ ఈ మూవీలో మిస్ చేశారు. అందులో సూర్యుడి పాత్ర కావచ్చు, కోడికత్తి శ్రీను ఎపిసోడ్ కావచ్చు, వైఎస్ వివేకానంద రెడ్డి క్యారెక్టర్ కావచ్చు, కేవీపీ రామచంద్రరావు క్యారెక్టర్స్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా పూర్తిగా ఎస్టాబ్లిష్ ఎందుకు చేయలేదు అనే విధంగా యాత్ర 2 మూవీపై ప్రెజెంట్ అయితే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓవరాల్గా మహివి రాఘవ్ ఏం చూపించాలనుకున్నారంటే వైఎస్ జగన్ యొక్క సంకల్పాన్ని ఈ చిత్రంలో చూపించాలనుకున్నారు, విచ్ ఈస్ వెరీ గుడ్ పాయింట్. బట్ ఈ క్యారెక్టర్స్ మిస్ చేయడం వల్ల రియాలిటీకి కాస్త దూరంగా ఏకపక్షంగా ఈ మూవీ సాగిందేమో అనే అభిప్రాయాలు న్యూట్రల్ ప్రేక్షకుల నుంచి వ్యక్తమవుతున్నాయి. యాత్ర 2 మూవీ పూర్తిగా ఏకపక్ష ధోరణిలో సాగింది అనే అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా? మీకు ఎలా అనిపించింది ఈ సినిమా? కామెంట్ సెక్షన్లో పంచుకోండి. వీడియో జర్నలిస్ట్ రాజాతో కార్తీక్ కోట, 1 ఇండి తెలుగు, హైదరాబాద్.